రా స్టేట్‌మెంట్ అంటే నేనింత పచ్చిగా ఉంటుందనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఒక వర్డ్ ఉంటది. ఆ వర్డ్ అనేది ఒక లేడీ చెప్పినప్పుడైతే గూస్ బంప్స్ అనేది కంపల్సరీగా వస్తాయి అందరికి. ఇప్పుడే నేను 'ద పారడైజ్ గ్లింప్స్' చూసా. బాబోయ్! నేచురల్ స్టార్ నాని గారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ అండి. ఆ చేంజ్ ఏంటండి అసలు? ఆ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే టూ గుడ్. 'హిట్ 3'నే మాస్ అనుకుంటే 'పారడైజ్' ఇంకా ఊర మాస్ అని చెప్పవచ్చు. 'నాని' అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్. ఇక ఫిల్మ్స్ చూసుకుంటే మీరు 'అలా మొదలైంది', 'పిల్ల జమీందర్', 'ఈగ', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'దసరా' ఇవే గుర్తొస్తాయి. బట్ ఈ మధ్య ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్‌పెరిమెంట్‌తో 'దసరా' చూస్తే ఆ మాస్ క్యారెక్టరు, 'హాయ్ నాన్న' చూస్తే నాన్న క్యారెక్టరు, అగ్రెసివ్‌గా 'నాని' ఇప్పుడు మనము 'హిట్ 3' టీజర్ చూసాము. దాంట్లో ఎంత అగ్రెసివ్‌గా ఉన్నారో దానికి డబుల్ ఉండపోతుంది ఈ 'పారడైజ్‌లో' అయితే. ఈ గ్లిమ్సే ఇలా ఉంటే ఎలాగండి? ఇంక రేపు వచ్చే టీజరు, ట్రైలరు ఆ తర్వాత సినిమా ఎలా ఉంటదో ఇది జస్ట్ ప్రజలకు ప్రిపేర్ చేయడానికి ఆ వర్డ్ ఇలాగే ఉంటది అని చెప్పడానికే అన్నట్టుంది. స్టేట్‌మెంట్ అనడం వేరు. దాన్ని డెలివరీ చేయడం వేరు. 'నాని' బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే టూ గుడ్ అండ్ మదర్ అండ్ సన్ ఎమోషనల్ కూడా ఉంటది అనిపిస్తుంది. 'నాని' గారు అండ్ అనిరుద్ గారి కాంబినేషన్‌లో ఇప్పటిదాకా మనము 'క్లాస్‌నే' చూసాము. 'మాస్' చూస్తే ఖచ్చితంగా ఇలా ఉంటదా అని అనిపించేలా గ్లిమ్స్‌లో విజువల్స్ చాలా బావున్నాయి. ఈ 'గ్లిమ్స్' అనేది చాలా లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ఒడిస్సా అలా చాలా లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయింది. నేను కొన్ని లాంగ్వేజ్‌లో చూసాను. టాటూ కూడా సేమ్ అలాగే ఉంది. ఆ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా చాలా బావుంది. ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే ఇది చిన్న పిల్లలకైతే అలో లేదు. 18+ వాళ్ళకి మాత్రమే. ఎందుకు అంటే ఇట్స్ గోయింగ్ టు బి బ్రూటల్ బ్లడ్ బాత్ అని చెప్పవచ్చు. ఇక మాస్ అంటే దసరాతో స్టార్ట్ చేసి 'హిట్ 3', 'పారడైజ్' ఇలా కంటిన్యూ చేస్తూ ఎళ్తున్నారు. ఏదైతే ఆ స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ సెలక్షన్‌కి నాని గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఆ టాటూ ఏదైతే ఉందో అది నాని కాబట్టి వేయించుకోగలిగాడా? లేక వేరే వాళ్ళు ఇలా చేస్తారా? అనేది ఒక చిన్న డౌట్ అయితే ఉంది. బట్ వాట్ ఏ కాంబినేషన్ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. 26/03/26 మనం ఇది ఈ సినిమా ఎలా ఉంటదో ఏంటో అనైతే మనమైతే ఒక నెక్స్ట్ ఇయర్ వరకు ఎదురు చూడాల్సి ఉంటది.